సైంటిఫిక్ గా చూసుకున్నట్లయితే ఇప్పుడు యాగంటిలో నంది పెరుగుతుంది అని చెప్పేసి చాలా మంది అంటున్నారు. కానీ నార్మల్ గా సైంటిఫిక్ గా ఒక రాయి అనేది పెరుగుతుంది అని చెప్పి సైంటిస్టులు అంటున్నారు. అండ్ అలాగే కొన్ని రాళ్ళు వాటర్ లో వేస్తే మునగవు, తేలుతూ ఉంటాయి పైకి. అవేమో రాముల వారు ఆ లంకకు వెళ్తున్నప్పుడు అది అలా అని చెప్పి అంటారు. అంటే ఇవి ఎలా మూఢనమ్మకాలు అనొచ్చు? అంటే సైంటిఫిక్ గా ఆల్రెడీ చెప్తున్నారు కదా, రాళ్ళు పెరుగుతాయి, వాటర్ లో మునుగవు, కొన్ని మునుగుతాయి. సో ఈ నంది పెరిగి కొన్ని అంటే కలియుగం అంతమయ్యే లోపు అది లేస్తుంది అని చెప్పేసి అంటున్నారు. కలియుగంలో ఏంటంటే యాగంటిల్లో బసవేశ్వరుడు లేచి రంకె వేస్తాడు అంటాడు. అంటే ఆయన ఒక ఎడమ కాలు లేపి గట్టిగా అరుస్తాడు. అప్పుడు గంగ పొంగి అన్నీ మునిగిపోతాయి. శ్రీశైలంలో బ్రహ్మరామిక ముఖపోకి నీళ్లు చేరుతాయని మన నానుడి. ఇది కూడా కాలజ్ఞానంలో భాగమే. ఇప్పుడు మీరన్న ఆ ప్రశ్నలో కొంచెం డీప్గా వెళ్దాం. ఒక రాయి పెరుగుతూ ఉంది. రాయి పెరుగుతుందని సైంటిఫిక్ ఏం రుజువు చేశారంటే ఈ రాయి పెరుగుతుంది అని. ఎన్ని రాళ్ళు పెరగడం రుజువు చేశారు? అంటే రాళ్ళు పెరుగుతాయి ఒక్కటే దగ్గర మిగతా దగ్గర వాళ్ళ ఇట్ వాజ్ అ ప్రూవెన్. కానీ అక్కడ నందీశ్వరుడికి సంబంధించింది మాత్రమే వివరణ ఇచ్చారు, ఇది పెరుగుతుంది అని. కానీ అలాగే వేరే రాళ్ళు, వేరే నందీశ్వరులు, వేరే విగ్రహాలు, వేరే శిలాశాసనాల్లో రాసున్న మరి ఏ విగ్రహము ఎక్కడ ఏం పెరగలేదు కదా. మరి విగ్రహాలు అని లేదు, రాళ్ళు అంటే నందీశ్వరుడు రాళ్లతోనే ఉన్నాడు కదా అక్కడ. నందీశ్వరుడు రాయితో చేశాడు, ఆయనే పెరుగుతున్నాడు కాబట్టి రాయి స్వరూపం అని మనం భావించామమ్మా. ఆ రాయి కాకుండా మిగతా ఏ రాయి పెరిగినట్టు రుజువులు ఉన్నాయి చూపించండి అంటున్నాను. అదైతే రుజువు ఉంది కదా అక్కడ. ఒక దేవుడి స్థానంలో రుజువు ఉంది అంటున్నారు. ఎలా ఆ రాయి పెరిగిన దానికి ఆ పక్కనున్న ఒక గజస్తంభం, ఆ యొక్క గుడి యొక్క గోపురానికి ఉన్న స్తంభాలు బలమైనవి. ఒకటి మొత్తం ఒరిగిపోయింది కదమ్మా, స్థలం లేకుండా జరిగిపోయింది కదా. అక్కడే ఉన్న పురోహితులు, అక్కడే ఉన్న బ్రాహ్మణులు, ఇప్పుడు నీలాంటి వాళ్ళు అలాంటి వెళ్తున్నప్పుడు శాసన గ్రంథాలు రాసుంటాయి. అసలు ఒకప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు యాగంటి ఎలా ఉంది, ఇప్పుడు ఏం జరగబోతుంది. యాగంటి, మహానంది ఇవన్నీ ఏంటంటమ్మా పరమాత్ముడి యాజ్ఞంలో ఇప్పుడు కాదు, అది వందల సంవత్సరాల క్రితం రాసిపట్టినాయి కదా. దాన్ని మనం ఇప్పుడు చూస్తున్నాం, మనకు భాగ్యం ఉన్నది. కలియుగం నువ్వు అనుకుంటున్నట్టుగా ఈ రోజో రేపో ఎల్లుండో మునిగేది కూడా కాదు. మనం ఇంకా చాలా చూసి చాలా విషయాలు తెలుసుకోవాల్సిన జ్ఞానాలు ఉన్నాయి కదమ్మా. అయితే ఒకటండి, ఇప్పుడు నార్మల్గా బ్రహ్మం గారు చెప్పినవన్నీ జరుగుతున్నాయి, కరోనా కూడా వస్తుందని అందులో ఉందన్నారు. ఇంకా ఏమేమి రాశారు? ఇంకా ఏమైనా మనం చూడబోతున్నారు? చూడమ్మా, కలియుగంలో కరోనా వస్తుంది అని బ్రహ్మం గారు రాసి పెట్టలేదు, బాగా గుర్తు పెట్టుకోండి. రాసి పెట్టుందని అంటారు. మహమ్మారి ఎక్కడుంది? డాక్యుమెంటేషన్ కావాలి. ఒక వైరస్ అది, అంటే ప్రకృతి నుంచి మనము చేసుకున్నది. బ్రహ్మం గారు మహమ్మారి వస్తుంది అని అంటే 5 పంచభూతాల నుంచి వచ్చేది మహమ్మారి, బాగా గుర్తుపెట్టుకోండి. ఒకటి చర్మ వ్యాధులు, మూసీ నది పొంగినప్పుడు వచ్చింది మన దగ్గర 18వ శతాబ్దంలో. ఇంకోటి కలరా వ్యాధికి సంబంధించిన విషయాలు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మగపిల్లగాళ్ళే చనిపోయిన తరుణం కూడా 17వ శతాబ్దంలో వచ్చింది. ఇవి ప్రకృతి నుంచి వచ్చినాయి తల్లి. ఈ కరోనా అనేది ఒక వైరస్ అని మనం ఇప్పటికీ చెప్తుంటాం. కరోనా వైరస్ అనే పేరే దాంట్లోనే వైరస్ ఉంది, అంటే మానవుడు సృష్టించుకున్న దాంట్లో వైరస్ అది. ఇప్పుడు ఒక విధంగా నువ్వు చెప్పుతున్న దాంట్లోనే స్పష్టత ఉన్నప్పుడు ఇంకా మహమ్మారి అనేది రాలేదేమో, అది బాగా గమనించండి మీరు. ఆ మాటలోనే తీరుపుంది. వైరస్ అనేది మానవులు చేసుకున్న ఒక పొల్యూటెడ్, అది మన దాకా చేరింది, ఎక్కడి నుంచో వేరే దేశాల నుంచి వచ్చింది. మహమ్మారి అనేది ఎలా ఉంటుంది అంటే అమ్మా, ఎవరు వచ్చినా ఏం చేసినా కావాల్సిన వ్యక్తులను అందరినీ తీసుకొని వెళ్తుంది. ఇది ఎలా పాకింది? ఒకరి నుంచి ఒకరికి పాకింది. ఇప్పుడు కలరా లాంటి వ్యాధి కానీ, ప్లేగు లాంటి వ్యాధులు కానీ అమ్మ ఒక సటన్ ప్రాంతంలోనే వచ్చాయి చూడండి. అవి ప్రకృతి నుంచి వచ్చినాయి అని చెప్పి రాసి పెట్టున్నాయి. అవి ఆయన చెప్పిన జ్ఞానం కూడా అదే. ఆయన ఎక్కడైతే కరోనా వస్తుంది అని చెప్పి రాసి పెట్టలేడు. ఏం రాశాడంటే మహమ్మారి ప్రకృతి నుంచి వస్తుంది. భూకంపం అమ్మ, మొన్న పాలస్తీనా, ఇజ్రాయెల్ ఇలాంటివి, దుబాయ్ లాంటి దేశాలు ఎంత మునిగాయి మరి. అది కూడా ఇప్పుడు అది వైరస్ అనకూడదు, అది ప్రకృతి ప్రళయం, అది గంగామాత యొక్క ఆగ్రహం. అది ఇప్పుడు ఈ సంవత్సరం ఇంత ఎండల్లో మీరే నన్ను అడిగారు, ఇంత ఎండ కొడుతుందమ్మా, ఇది కూడా ప్రకృతి నుంచి వచ్చింది. ఇది మానవుడు తెలుసుకోవాల్సింది. అత్యంత ముఖ్యమైన ప్రళయాలు ఇవి. చేతి నుంచి వచ్చి ఇంజక్షన్ తీసుకొని, వైరస్ తీసుకొని, యాంటీడోస్ తీసుకొని తగ్గిపోయింది కదా, అది కాదమ్మా. ఇంకా ఏమైనా జరగబోతాయి అంటే? ఖచ్చితంగా జరగబోతాయి కదా. రానున్న రోజుల్లో మానవులకి ఓపిక నశించిపోతుంది. ఓపికనే ఉండదు. తల్లిదండ్రులను కొట్టేస్తున్నారు, ఏదైనా చేతిలో ఉంటే వస్తువుని విసిరేస్తున్నారు, తెచ్చుకున్న భార్యని పైశాచికతంగా కొట్టేస్తున్నారు, పిల్లలని 6-7 సంవత్సరాల వరకు పోషించలేకపోతున్నారు, గొడ్డును బాధినట్టు బాధేస్తున్నారు విచక్షణారహితంగా. 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు అసలు అభం శుభం తెలియని ఒక ఆడపిల్లని మద్యం మత్తులో శారీరక పైశాచికత్వంగా ఏమున్నదని అనుభవిస్తున్నారు. ఇంతకంటే ఘోరమైన రాతలు ఇంకా మనం ఆ తాళపత్రాలు బయటపడితే చదివి ఉండగలుగుతుందా ఈ గుండె? అవి ఇంకా పడక ముందుకే ఇన్ని చూస్తున్నాం మనము. ఇంకా బయటపడితే ఏమి జరగబోతుంది తల్లి? ప్రత్యామ్నాయం అనేది లేదు ఇక్కడ, ఓపిక లేదు, ఒక మనశ్శాంతి లేదు.
చిన్న చిన్న మైక్రో చిన్న చిన్న డిస్కషన్కి ఇక్కడ ఒకరినొకరు పొడి చేసుకుంటున్నారు కదా. మరి ఇంతకంటే దారుణమైన స్థితి ఏంది? ఒక మనిషి చంపుకోవచ్చు, ఎందుకంటే అదేమో కోపం ఏమవచ్చు, కానీ అభం శుభం తెలియని అమాయకులని ఏ విధంగా ఇబ్బంది పెడతాం తల్లి? అదైతే ప్రకృతి నియమంలో రాసేలేదు కదమ్మా. కాబట్టి ఏంటంటే బ్రహ్మంగారు రాసింది కూడా ఇదే. బ్రహ్మం గారు ఇంకోటి ఏంటంటే అమ్మాయిలు అబ్బాయిలుగా మారిపోతారు అని చెప్పేసి అది ముఖ్యంగా దాని గురించి మనం మాట్లాడాల్సింది. ఈ రోజుల్లో మీరు చూసినట్టయితే బయట మీరు తిరుగుతూ ఉంటారు స్వామి, అమ్మాయిలు ఆ జీన్స్లు వేసుకొని సిగరెట్లు తాగడము, బట్టల విషయంలో అంటే ఇష్టమున్న బట్టలు వేసుకోవచ్చు, ఆ ఫ్రీడమ్ ఉంది, బట్ సిగరెట్లు తాగి మద్యం తీసుకొని అదంతా కరెక్ట్ అంటారా? చూడమ్మా, మద్యం సేవించడం అనేది మనము తప్పు అనేది పట్టడానికి కొన్ని సందర్భాలు లేదు. ఎందుకంటే ఆడవాళ్ళు కాదు, నేను శాసన గ్రంథాల గురించి చెప్తున్నాను. శాసన గ్రంథాల్లో సురాపానం అనేది రాసి ఉంది, దేవతాలోకంలో కానీ మన గ్రంథాల్లో రాసి ఉంది. కానీ విచలవిడితనం మాత్రం రాసలేదమ్మా. విచలవిడితనం అనేది చూడండి, ఒక ఆడపిల్ల ఎందుకు సేవిస్తుంది బాగా గమనించాల్సిన మాట ఇది. మగవాడు సేవిస్తున్నాడు అంటే అసలు మగవాడు ఎందుకు సేవిస్తున్నాడు? మగవాడికి ఆడవాళ్ళకి తేడా ఏముంది? సున్నితత్వమా, శరీరంలో మార్పులు, అంతకు మించి అన్ని అవయవాలలో గుండె, రీతి, మాట, పద్ధతి, ఆఖరికి స్పందించే మెదడు కూడా ఒకేలా ఉంటుంది. ఎక్కడ వీళ్ళు తాగేస్తున్నారంటే ఏమి జరగబోతుందో అన్న భయానికి తాగేస్తున్నారు. అంటే నిజ జీవితంలోకి రాకుండా ఉండడానికి మత్తులో ఉంటున్నారు వీళ్ళు. అంటే నాకు అర్థం కాలేదు, ఇంకా బాగా లోపలికి వెళ్ళాలి. నీవే ఉన్నావు, ఏదైనా తెలియని పొరపాటు ఏదో 10th క్లాస్ కానీ ఇంకేదైనా లవ్కి సంబంధించింది కానీ ఇంకేదైనా విషయ వివరణ జరిగిపోయింది, ఇంట్లో వాళ్ళు కొద్ది మొరటుగా బిహేవ్ చేశారు. ఈ సందర్భాన్ని దాచిపెట్టుకోవాలి అని అంటమ్మా. నీకు ఉన్నది ఒకే ఒక సోర్స్ ఏంటంటే నీ మనస్సు నీ కంట్రోల్ ఉండకూడదు, అంటే ఆలోచన అనేది రాకూడదు. నీకు ఫెయిల్ అయినామనో లేకపోతే ఎవరన్నా మనల్ని అన్నారన్నో ఆలోచన రాకూడదు అని అంటే నీ యొక్క మైండ్ అనేది ఈ శరీరం నుంచి కొంచెం డైవర్ట్ అయి ఉండాలి. దానికి ముఖ్య కారణం మద్యం. ఈ మద్యం అనేది ఈ విధంగా వచ్చిందే కానీ క్షణిక నిర్ణయాలకు వచ్చింది కాదు, తెలివిగా వచ్చింది ఈ మద్యం కూడా. అమ్మ 16-17 సంవత్సరాల వాళ్ళు తాగుతున్నారు, అదే 60-70 ఏళ్ళు ఉన్న వాళ్ళు కూడా తాగుతున్నారు. మరి ఇప్పుడు 16-17 ఉన్న వాళ్ళకి ఏంటంటే అమ్మ ఒక విధంగా చూస్తే గురు విద్య, అమ్మ నాన్న వీళ్ళందరి యొక్క వివరణలో అంతటి నైపుణ్యత లేకపోవడం వల్ల ఆ బాధ్యత రావచ్చు. నువ్వు ఫెయిల్ అయింది ఒక క్లాస్ అనుకో అమ్మ, భవిష్యత్తులో జీవితంలో కాదు కదా. వీళ్ళు తెలుసుకోవాల్సింది తల్లిదండ్రుల నుంచి, మన గురువుల నుంచి అదనమాట. అదే 10వ క్లాస్ చదివిన వాళ్ళు 10వ క్లాస్ చదివిన వాళ్ళమ్మా ఈ రోజుల్లో ఎంతో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని బతుకుతున్నారు. ఎక్కడో MBA చేసుకున్న వాడమ్మా అసలు ఉద్యోగం లేకుండా తిరుగుతున్నాడు. అంటే మన మనసు మన చేతిలో లేకుండా పోయింది. మద్యం తాగుతున్నారు, చాలా చిన్నగా దొరుకుతుందో పెద్దగా దొరుకుతుందో కొనుక్కొచ్చుకుంటున్నారు, ఒక వ్యాపారం దగ్గరికి వెళ్ళి తెచ్చుకుంటున్నారు, తాగుతున్నారు. దానివల్ల ఆ యొక్క ఉన్న నిజమైన జీవితాన్ని మర్చిపోవడానికి తాగుతున్నారు. సైకలాజికల్గా వాళ్ళు ఈ శరీరంలో ఉన్న ఈ లోకంలో లేకుండా ఉండడానికని మద్యం తాగినా, ఏదైనా హెరాయిన్, తర్వాత హుక్కా ఇలాంటివి తాగినా తల్లి అనుమస్తిష్కం పనిచేయదు. ఒక అనుమస్తిష్కం పనిచేయకపోతే నీ శరీరంలో అన్ని అవయవాలు జీరో. అసలు దీన్ని పనిచేయకుండా పెడితే నేను మొత్తం జీరో అయిపోతా కదా, ఐ కెనాట్ ఫీల్, నేను ఏదైనా పెయిన్ని చూడలేను, బాధని ఇవన్నిటి కోసం మార్గం పెట్టుకున్నారు. అంటే చూడండి, ఎవరో తాగిపిస్తే ప్రభుత్వాలు పెడితే తాగుతలేరమ్మా, ధర్మంగా చెప్తున్నాం, కావాల్సుకొని తాగుతున్నారు, బాగా గుర్తుపెట్టుకోండి. సరే, అయితే మీ దృష్టిలో ఇప్పుడు ఈ అమ్మాయిలు తాగడం, తిరగడం, ఈ సిగరెట్లు తాగడం ఇవన్నీ కూడా కరెక్టే అంటారా? కరెక్ట్ కాదు. చూడమ్మా, ఒక మానవ శరీరం గురించి మీరు విలువైన ప్రశ్న అడిగారు. ఒక ఆడపిల్లమ్మ 17 నుంచి 20 మధ్యలో పెళ్లి జరగాలి. 20 నుంచి 40 లోపు సంసార సాగరాన్ని ఈదుతారు. 20 తర్వాత అమ్మ నాన్నలు, అమ్మమ్మలు, తాతమ్మలు లేకపోతే నాయనమ్మలు అవుతారు. ఇలా జరిగేది. ఇవి కాకుండా ఇప్పుడు ఒక ఆడపిల్లలు తాగేస్తే కుటుంబాన్ని మోయగలదా? బిడ్డల్ని మోయగలదా? ఆ లేబర్ పెయిన్స్ మోయగలదా? భర్తని భరించగలదా? ఒక ఆవేశాన్ని ఆపుకోగలదా? ఒక సంసారాన్ని వీదగలదా? ఇన్ని కోల్పోతున్నావు నువ్వు ఒక చిన్న బాటిల్తో తాగినందుకని. మరి ఇవన్నీ ఎవరు నేర్పించాలంటే వీళ్ళు ఆ విధంగా వెళ్ళేస్తే, నాకు ఆ మత్తులో ఉంటే నేను ఈ యొక్క పరిస్థితిని దాటేస్తా, ఏమో నాకు తెలియదు నేను ఎక్కడున్నాను అనేది మనిషి ఆ సమయాన్ని దాటేస్తున్నాడు. ఆడపిల్లలు తాగుతున్నారు, లేదా చిన్న పిల్లలు తాగుతున్నారో, యవనస్తులు తాగుతున్నారు అని అంటే అమ్మ, తాగేసి ఎంత జీవితాన్ని కోల్పోతారో తెలుసా అమ్మ? 30 సంవత్సరాలకి జీవితాన్ని కోల్పోతున్నారుగా. మరి కాలజ్ఞానంలో రాసింది కూడా అదే కదా. మరి క్షణిక ఆవేశాలు, క్షణిక మరణాలు. ఇప్పుడు 30 ఏళ్ళకే నువ్వు సూసైడ్ చేసుకునే పరిస్థితికి వచ్చిందనంటే నీ దగ్గర పైన జీవితం భవిష్యత్తు చెప్పేవాడు లేరు,
చెప్పినా వినే స్థితిలో నీ శరీరం లేదు, నీకున్న జీవితం అంతా అప్పటికే శూన్యం అయిపోయింది. మరి నీకు ఒక వయసు దాటితే అమ్మ 11 సంవత్సరాల నుంచి 15, 15 నుంచి 18, 18 నుంచి 26 అని మనకు రాసి పెట్టాం కదా గ్రంథాల్లో. ఈ విధంగా విద్యను అందుకుంటున్నారా పిల్లలు? లేదు. గురువులనే కొడుతున్న ఈ శిష్యులు భవిష్యత్తులో ఏ విధంగా ముందుకెళ్తారమ్మా? నువ్వు ఇదే ఆలోచించుకోవాలి. వాళ్ళు తాగడం అనేది ముమ్మాటికి ఎక్కడా కూడా ఒప్పుకునేదే కాదు. భవిష్యత్తు లేదమ్మా. ఇప్పటికే 50 ఏళ్ళకే జీవితం అయిపోయింది, ఇంకా 30 ఏళ్ళు ఉంటుందంటారా, 20 ఏళ్ళు ఉంటుందంటారా, ఇంకెక్కడ పోతుంది ఈ లైఫ్? మనం చాలా డీప్గా మరణం దగ్గరికి వెళ్తున్నాము. ఒంట్లో బలమైన తిండి లేదు ఈరోజు, అన్ని ఇంజెక్టబుల్సే మనం చూస్తూ ఉన్నాం, అది ప్రత్యక్షంగా రుజువులైనాయి. పైగా ఈ మద్యము లీవర్ అమ్మ. ఒక అమ్మాయి మేము కలిసాము ఒక హాస్పిటల్లో, బాగా మద్యం తాగుతుంది. ఇది చాలా అవసరం. కానీ ఒక అమ్మాయిలో ఉన్న మంచితనం కూడా చెప్తాను వినండి. మద్యం తాగి అమ్మాయి ఏం చేసింది, ఈ రోడ్డు పైన ఉండేవాళ్ళు వీళ్ళంతా ఈ బిజినెస్ చేస్తారు చూడండి, బెలూన్స్ కానీ ఏదైనా ఆర్టికల్స్ అమ్ముతూ ఉంటారు. అందులో అమ్మాయి చూడడానికి కూడా కొంచెం ఒక ముచ్చటగా ఉంది చూడడానికి. ఎవరో ఏదో విధంగా ప్రేమనో లేకపోతే ఏదో చేసేసి గర్భం చేసి వెళ్ళిపోయారు తల్లి. వెళ్ళిపోయిన తర్వాత వచ్చింది హాస్పిటల్కి, డెలివరీ అయ్యే సమయానికి వచ్చింది. తీవ్రమైన, ఆయన లేడు, అబ్బాయి లేడు, ఎవరు లేవు, వచ్చింది, ఈవిడే వచ్చేసింది. వచ్చిన తర్వాత ఎప్పుడు చూసినా ఆ వైద్యశాలలో కూడా తాగేస్తుంది ఈవిడ. ఏదో విధంగా ఎక్కడి నుంచో మొత్తానికి అందుతుంది, మత్తులోనే ఉంటుంది. పెయిన్స్ వచ్చేసాయి, లేబర్ పెయిన్స్. డెలివరీ కాకముందుకు నేనే ప్రత్యక్షంగా ఏం అడిగానంటే, అమ్మ నీవు చూసుకోలేవు, తర్వాత బిడ్డ గురించి ఆలోచించలేవు, మరి పుట్టిన భవిష్యత్ పరిస్థితి ఏంటంటే హిందీలో మాట్లాడింది, ఎవరికైనా ఇచ్చేస్తాము అని అన్నది. అంటే నేనేం అడిగానంటే, ఎవరికో ఇచ్చేది ఎందుకున్నది, అదేదో మాకే ఇచ్చేసాయని నేను మాట్లాడినా. ఇది జరిగింది 13 సంవత్సరాల క్రితం. నేను అడిగితే ఇచ్చేస్తామని చెప్పేసి ఇక నాతో చాలా మాట్లాడితే నేను అవి ఇవి తెచ్చిచ్చా, తిననీకి అది ఇదని తీసుకొచ్చిచ్చా అన్నీ మాట్లాడాం. ఆ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ 4:30కి ఆవిడది ప్రసవం సమయం వచ్చేస్తే ఆవిడ కొడుకుకి ఆడపిల్లకి జన్మిచ్చిందమ్మ. ఆడపిల్లకి జన్మిచ్చేస్తే ఇట్లా బెడ్ పక్కనే వేస్తారు వైద్యశాలలో. అయితే నేను ఎతుకుతూ వెళ్ళాము, తెలుస్తుంది కదమ్మా, చూసాము. పడుకుంది పాపం, బాధ అనిపించింది, హెవీగా బ్లడ్ లాస్ అయిందంట, అది ఇదని నర్స్ చెప్తూ ఉంటే నేను సరే అంత అయిపోయిందమ్మా. నైట్ అంతా బిడ్డకి పాలిస్తూ ఉన్నాయి. పడుకున్నప్పుడు ఇవ్వాలి కదా, తల్లి పొదుగు పట్టాలి కదా. మార్నింగ్ 10:30కి వచ్చాము. వీళ్ళందరూ వస్తారు, డాక్టర్స్ ఎంక్వైరీ చేసే టైం. నేను మెల్లిగా అటు ఇటు చూసి వెళ్ళానమ్మా. ఏమ్మా మరి ఇట్లా అన్నావు కదా అని అంటే, నై పోనాయితో అని గట్టిగా అన్నదమ్మా. నైదైతే అని అన్నది. ఎందుకు అని అడిగిన. ఆ పక్కన ఉన్న ఒక పెద్ద ఆవిడ, 70 ఏళ్ళ ఆవిడ, నెల్లూరు నుంచి వచ్చింది. ఆమె ఏమంటుంది తెలుసా, తల్లి పొదుగుకి అంత బలం ఉంటుంది బిడ్డ అన్నది. వాడు ఎవడో మోసం చేశాడు, ఇన్నేళ్ళు పడ్డదా, ఒక రాత్రికి వచ్చి వాడు 2 రోజులు వచ్చేసి 2 గంటలు పాలు చికాడా, ఆ తల్లి ప్రేమ చూసావా అంటే. ఆమె ఆ పిల్లని నేను లేచినాకమ్మా నవ్వుతున్నది, ఆ మాట్లాడినప్పుడు చూస్తే ఆ పిల్ల ముఖంలో ఇక ఆమె ఇంకో 3 గంట అన్న ఆలోచనకు వచ్చేసింది. అంటే ఒక ఆడపిల్ల ఎంత అమాయకత్వంలో ఉన్నది చూడండి. పుట్టినది ఒక బిడ్డ, ఆ కళ్ళు చూసి ఆ రొమ్ము పడడం చూసిన ఆమెకి ఎంత బాధ అయింది. అలా ఎలా మోసం చేసేస్తారు ఒక ఆడపిల్లని ఒక మగవాడు? మనం తెలుసుకోవాల్సింది అదే. ఒక మగ కలిస్తేనే తప్పు జరిగింది కదా, మరి ఆడదాన్ని ఎందుకు నిందిస్తున్నారు అంటున్నా. ఈ సమాజంలో మగవాడికి రుజువులు లేవనా, లేకపోతే ఆధారాలు లేవనా? ఆధారాలు పరమాత్ముడు రాస్తున్నాడు నీ గుండెలో, ఆ ఆధారాలకి చాలా బలంగా ఉంటాయి రుజువులు. ఈ ఆడపిల్లలు చూడండి, అంత అమాయకత్వంగా ఉన్న ఈ సమాజం అమ్మ ఎక్కడ చెడిపోయింది? ఇంకా చెడిపోలే, దారిలు వెతుకుతున్నారు చెడిపోవడానికి. కొంచెం మనకి మానిటరింగ్ జరిగితే ఇంకొక 10 సంవత్సరాల్లో మంచిగా అయిపోతామేమో. భవిష్యత్తు ప్రణాళిక కాలజ్ఞానంలో బ్రహ్మంగారు అదే చెప్పారు కదా, ప్రకృతిలో కూర్చొని నేను రాసిన వాడిని కాబట్టి ప్రకృతి చెడేలా చేసింది అంటే అమ్మ, ఒక వ్యాధి పుట్టక ముందుకే పరమాత్ముడు ఔషధ గుణాన్ని కనిపెట్టి పెట్టాడు, అంటే మందు కనిపెట్టి పెట్టాడు. బ్రహ్మంగారు చెప్పేది కూడా అదే, నేను మందు కనిపెట్టినా మీరు భవిష్యత్తు గురించి ఆలోచించండి అంటే. మన వాళ్ళు భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారు, మందు గురించి ఆలోచిస్తలేరు. ఇక్కడ కాల జ్ఞానం అంటేనే అది తల్లి. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.